ఉత్తరాంధ్రకు చెందిన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత ఇప్పుడు పలు వర్గాలకు టార్గెట్ అవుతున్నారు. రాజకీయంగా సీనియర్ అయినప్పటికీ మంత్రి పదవికి కొత్త కావటం, అందులోనూ ఆమెకు ఏకంగా హోంమంత్రి పదవి ఇవ్వటంతో హ్యాండిల్ చేయలేకపోతున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. పైగా ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడంతో ఆమె కొంత వెనుకబడిపోయారని కూడా టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. సోమవారం జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఆమె గంజాయిపై మాట్లాడారు. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్ర ఏజెన్సీ మొత్తం గంజాయి పంట పండిందని ఆమె చెప్పుకురావడంతో కూటమి వచ్చాక ఎవరైనా వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారా అని మీడియా ప్రశ్నించింది. అది కూడా విలేకరి ఆంగ్లంలో అడగటంతో ఆమె తడబడ్డారు. మేము అలాంటి పనులు చెయ్యము అని ఆమె ఇచ్చిన సమాధానం తొలుత ఎవ్వరికీ అర్థం కాలేదు. తర్వాత అనిత నవ్వుల పాలయ్యారు. పదవిని చేపట్టినప్పటి నుంచి అనిత తీరుపై కొంతమేర విమర్శలు వస్తూనే ఉన్నాయి. అదే టైంలో పొత్తు భాగస్వాములు మీడియాలో కూడా కొంత అసంతృప్తి కనిపిస్తోంది. జనసేనకు చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగానే ఆమెపై విమర్శలు చేశారు. తన శాఖను సమర్థంగా నిర్వహించలేకపోతున్నారని ఆమెపై విసుర్లు వదిలారు. అదే టైంలో మీడియా అడపాదడపా అనితను పరోక్షంగా టార్గెట్ చేస్తూనే ఉంది. ఇటీవల ఒక దినపత్రికలో సూర్యాభాయ్ అంటూ వచ్చిన ఫస్ట్ పేజ్ ఆర్టికల్ అనితను ఉద్దేశించి వచ్చిందేనని, ఆమె అనుచరులు భారీగా దందాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాస్త అవకాశం వస్తే అనిత హైదరాబాద్ వెళ్లిపోయి వీకెండ్లో అక్కడ బస చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఆమెకు ఒక స్టార్ హోటల్లో నిత్యం స్పెషల్ రూమ్ ఉంటుందని, 2-3 రోజులు అక్కడ రెస్ట్ తీసుకుంటూ మంత్రివర్గ పనుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతున్నారని కూడా చెబుతున్నారు. ఈ అంశాన్ని టీడీపీ వాళ్ళు నారా లోకేష్ కు చేరవేశారని చెబుతున్నారు. నిత్యం జనంలో ఉంటూ వాళ్ళ నోళ్లలో నానాల్సిన మంత్రి ఛాన్స్ వస్తే హైదరాబాద్ వెళ్లిపోవటం ఏంటని లోకేష్ ఆరా తీశారట. మంత్రివర్గంలో మార్పులు జరిగినప్పుడు మొదటి వికెట్ అనితదే అవుతుందని టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అనిత వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవని పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉంది. జనసేన బీజేపీతో సంబంధం లేకుండా ఉత్తరాంధ్రలో పార్టీని మరింతగా డెవలప్ చేసే చర్యలు అనిత చెప్పి ఉంటే బాగుండేదని టీడీపీలో ఒక వర్గం వాదన. అయినా అనిత ఇవేమీ పట్టించుకోకుండా మంత్రి పదవిని ఎంజాయ్ చేస్తున్నారని చెబుతున్నారు. అందుకే అనిత విషయంలో త్వరలోనే ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.